నైజీరియా ప్రాంతంలో మరి క్రైస్తవులను వేలగా చంపేస్తూ ఉంటే అక్కడున్న దైవజనులు ఇంకా మేము బరియల్స్ చేయలేకపోతున్నాం, మాకు ఎవరైనా సహాయం చేయండి, దీన్ని ఆపడానికి మాకు ఎవరైనా సహాయం చేయండి అని దైవజనులు కోరుతున్నారండి. మేము బరియల్స్ చేయలేకపోతున్నామండి, కంటిన్యూస్గా ఇంతమందిని చంపేస్తూ ఉంటే ఎలా బరీ చేయగలం అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సుమారు 7,200 మంది క్రైస్తవులను ఆ ప్రాంతంలో చంపేశారు వారి విశ్వాసాన్ని బట్టి. మరి ఒక్కొక్క కుటుంబం యొక్క కథ వింటూ ఉంటే మీరు వార్తల్లో చూస్తే లేకపోతే చదివినట్లయితే ఎంతగానో హృదయం కలిచివేయబడతా ఉంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి అయితే ఒక ఫార్మర్ ఆయన, మరి అప్పటి వరకు తన కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేవారంట. 10 మంది తన కుటుంబంలో ఉన్నారు. అయితే ఆ కుటుంబము ఫార్మర్స్ ఫ్యామిలీ, చక్కగా మేమందరము మేజ్, కార్న్, రైస్ ఇవన్నీ కూడా మేము ఫార్మింగ్ చేసుకుంటా హ్యాపీగా ఉండేవాళ్ళము. అయితే న్యూస్ రిపోర్టర్స్తో అతను చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఎంతగానో హృదయము వేదన చెందుతుందండి. అతను చెప్తా ఉన్నాడు తన చొక్కాతో తన కళ్ళు తుడుచుకుంటూ, నా 3 పిల్లలు బెడ్రూమ్లో దాక్కొని ఉన్నారు, చంపడానికి వచ్చినప్పుడు ఆ 3 వెతికి బయటికి తీసుకొచ్చి మరీ చంపేశారు. ఇంకొక 5 కూడా నా కుటుంబంలో చంపేశారు. మా 10 మంది కుటుంబంలో 8 మందిని ఆల్రెడీ చంపేశారండి. నా కళ్ళ ముందే వారు బూడిదైపోతూ ఉంటే నేను చూశాను. నా సహోదరుడు మిగిలి ఉన్నాడు, వాడు ఒక్కడే పొలాల్లో పారిపోతూ ఉంటే పరిగెడుతూ ఉంటే వాడిని కాల్చి చంపేశారు నా కళ్ళ ఎదురుగుండా. అంత భయంకరంగా చంపేశారు. అంటే మరి ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఆ వ్యక్తిని అడిగారండి. అడిగితే ఐ విల్ స్టిల్ నాట్ లీవ్ జీసస్, నేను నా యేసయ్యని ఇప్పటికీ కూడా విడిచిపెట్టనని చెప్పాడు. అంత గొప్ప విశ్వాసము. తన కుటుంబంలో 8 మందిని చంపేశారండి. మన జీవితంలో ఒక చిన్న కీడు రాగానే, దేవుడు ఏదైనా మేలు ఆలస్యం చేయగానే మనం చేసేదేంటి? దేవుడు అసలు ఉన్నాడా, ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడని ప్రశ్నించే విశ్వాసం ఇలా మిగిలిపోకూడదండి కదా.